నేడు సమాజంలో యేసుక్రీస్తు బోధనలు అవసరమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అన్నారు. పాలకొల్లు 10వ వార్డులో జరిగిన సువార్త సంగీత మహోత్సవంలో నూతన గీతం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్పులేని ప్రేమ నీదే అని నూతన గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి చేతుల మీదుగా ఇది జరగడం మా హృదయంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా జీబీ గారు కూడా దయచేసి కొడుతూ కొంచెం హెల్త్ సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి, మీ అందరితో కూడా కలిసి విష్ చేసి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మంచి తీవ్రమైన ఒత్తిడితో స్ట్రెస్తో మనందరం కూడా పనిచేస్తూ ఉంటాం. సంగీత సువార్త కూడికల ద్వారా మనం ఎంతో ఒక ఆనందాన్ని, చైతన్యాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, వీటన్నిటికీ మించి ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక భద్రత, ఇవన్నీ కూడా ఇటువంటి వాటి ద్వారా, ఈ కూడికల ద్వారా మనందరికీ కూడా కలుగుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు క్రీస్తు అంటే, క్రిస్టియానిటీ అంటే అదేదో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించిందని. ఎట్లా జీవించాలి, ఎట్లా నడవాలో తెలియజెప్పేదే క్రీస్తు, క్రిస్టియానిటీ. ఖచ్చితంగా నాకు కూడా చాలా ఇష్టమైన వాక్యం, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి, మీ బాధలు, మీ కష్టాలన్నీ నేను కూడా మోస్తాను, మీరు విశ్రాంతిని తీసుకోండి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు అనేది ఈ వాక్యం ద్వారానే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే నేను కూడా ప్రతి సంవత్సరం కూడా, ఈరోజనే కాదు ఎప్పుడో గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మా ఇంటి దగ్గర కూడా ఈ యొక్క క్రీస్తు జన్మదిన వేడుకలు కూడా మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటా. ఆ యొక్క వేడుకల్లో కూడా మరి ఏదవుతాయి, మొన్న కూడా మనం చూసాం ఒక మంచి నాటికని మొన్న ఏర్పాటు చేస్తే చాలా నిజంగా నేను కూడా ఒక 1.5 hour అని అంటే నేను కూడా ఇన్ని గంట పైన కూర్చుని నాటికని చూసేవాళ్ళు ఎవరు ఉంటారని భయపడ్డా. కానీ నిజంగా క్రీస్తు ఎట్లా జన్మించాడు, ఈ భూమి మీదకి ఎట్లా వచ్చారనేది ఆ నాటిక ద్వారా మనం చూస్తే నేను కూడా కళ్ళ అర్పకుండా అయ్యేంత వరకు కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ యొక్క సువార్త సంగీత సువార్త కూడికల కార్యక్రమంలో కూడా భాగం పంచుకోవడం, కేవలం మాటల రూపంలోనే కాకుండా పాటల రూపంలో కూడా అందిస్తే మంచి రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈవేళ ఈ యొక్క మరి పాల్ గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరి యొక్క జాన్ విన్స్టన్ బాబు గారి, పాల్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.